హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొన్న డ్రైవ్ బుకింగ్లో 1000 రూపీస్ ఎర్న్ చేశాను అని చెప్పాను కదా, మీకు ప్రూఫ్ కూడా చూపించాను ఆ వీడియోస్లో. తర్వాత నిన్న నేను రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ రోజు ఆ పెట్రోల్ బంకుల బంద్ వల్ల, అలాగే సెకండ్ బుకింగ్లో కూడా చాలా ఎక్కువగా డ్రైవింగ్ అయింది. అంతేకాకుండా నేను వాకింగ్ కూడా కొంచెం ఎక్కువగానే చేశాను, 4 to 5 కిలోమీటర్స్. కాబట్టి చాలా అలసిపోయినట్టు అయింది. చాలా కాలం తర్వాత నేను అంత దూరం వాక్ చేశాను, అందుకనే అలసిపోయాను. కాబట్టి నేను రెస్ట్ తీసుకున్నాను. ఇవాళ నేను బుకింగ్ కోసం చూస్తుంటే నాకైతే దగ్గరలో, అంటే మా ఇంటికి దగ్గరలో క్లాసిక్ బుకింగ్ దొరికింది. యాక్చువల్గా నేను ప్లస్ డ్రైవర్ని, క్లాసిక్ బుకింగ్స్ మ్యాక్సిమం తీసుకోను, ఎందుకంటే క్లాసిక్ బుకింగ్స్లో ఎర్నింగ్స్ తక్కువగా ఉంటాయి. ప్లస్ బుకింగ్కి క్లాసిక్ బుకింగ్కి 50 to 100 రూపీస్ ఎర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక 50 నుంచి 100 రూపాయలు క్లాసిక్ బుకింగ్లో తక్కువ వస్తుంది, ప్లస్ బుకింగ్లో ఎక్కువ వస్తుంది. అలా ఎక్కువ రావడం వల్ల ఆ ఎక్కువ వచ్చిన డబ్బులే ర్యాపిడో ఖర్చు పెట్టుకుంటే, ర్యాపిడో ఖర్చులు పోగా క్లాసిక్ బుకింగ్లో ఎంతైతే మిగులుతుందో అంతే మనకు మిగులుతుంది. అదే క్లాసిక్ బుకింగ్ తీసుకొని డైరెక్ట్గా వెళ్తే దానిలో నుంచే ర్యాపిడో చార్జెస్ పెట్టుకుంటే మనకి కొంచెం తక్కువ అమౌంట్ మిగులుతుంది, లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత వల్ల, అంటే చాలా బంకులు మూతపట్టడం వల్ల ఈ మధ్య బుకింగ్స్ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్లస్ వాళ్ళైనా క్లాసిక్ వాళ్ళైనా ఖచ్చితంగా వచ్చిన బుకింగ్ ఏదైనా సరే తీసుకొని చేయాల్సి ఉంటుంది. డ్రైవ్యూ యాప్ కూడా ఖచ్చితంగా వచ్చిన ప్రతి బుకింగ్కి ఫాలో అప్ కాల్ చేస్తుంది. ఇప్పుడైతే నాకు వచ్చిన బుకింగ్ 6 అవర్స్, 11 AM స్టార్ట్ అవుతుంది, 5 PM అయిపోతుంది. ఇది క్లాసిక్ బుకింగ్ కాబట్టి నాకు 6 అవర్స్కి, అంటే 6 అవర్స్ కస్టమర్ దగ్గర డ్రైవ్ చేసినందుకు, లేదా 6 అవర్స్ కస్టమర్ దగ్గర ఉన్నందుకు నాకు 570 రూపీస్ వస్తుంది. దాంట్లో ర్యాపిడో ఖర్చులు తీసేస్తే ఒక 100 రూపీస్ ర్యాపిడో ఖర్చులు తీసేసినా కూడా నాకు 470 రూపీస్ మిగులుతుంది. అయితే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ బుకింగ్ నాకు దగ్గరలోనే ఉంది, అంటే 2.4 కిలోమీటర్ దూరంలో ఉంది. అంటే ఇంచుమించు 2.5 కిలోమీటర్లు అనమాట. ఈ 2.5 కిలోమీటర్లు పెద్ద లెక్కేం కాదు, మనం నడిచేస్తాం ఈజీగా. సో నడవడం ద్వారా హెల్త్కి మంచిది, అలాగే నాకు ఒక 100 రూపాయలు ర్యాపిడో ఛార్జీలు కూడా సేవ్ అవుతాయి. సో ఆ 570లో ఏమీ ఖర్చు కాకుండా 570ని పూర్తిగా మిగిలించుకోవాలి అనుకుంటున్నాను. తర్వాత 5 PM ఈ బుకింగ్ అయిపోతుందా, లేక ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా అనేది తెలీదు. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మాత్రం ఇంకా ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఇవాళ కేవలం ఇదొక బుకింగే చేస్తానా, లేకపోతే 5 PM తర్వాత ఇంకో బుకింగ్ కూడా వస్తే తీసుకుంటానా, మొత్తానికి ఈ రోజు ఎంత సంపాదిస్తాను అనేది ఈ వీడియోలో క్లియర్గా మళ్ళీ ప్రూఫ్తో సహా చూపిస్తాను. మీకు ఎవరికైనా డ్రైవ్యూ గురించి కానీ, డ్రైవ్యూ యాప్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ రూపంలో అడగొచ్చు. హైదరాబాద్లో పార్ట్ టైం డ్రైవర్ జాబ్లో డ్రైవ్యూని మించిన బెస్ట్ జాబ్ ఇంకొకటి లేదు. కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం మనం జాబ్ చేసుకుంటే మంత్లీ శాలరీ కంటే ఎక్కువగానే సంపాదించవచ్చు. హైదరాబాద్లో ఎంత ఇస్తున్నారు మహా అంటే 15,000, 20,000. నేను తీసుకున్న హైయెస్ట్ శాలరీ 27,000 అయినప్పటికీ మళ్ళీ తక్కువ శాలరీకి 22,000 కూడా చేయాల్సి వచ్చింది. ఇలా స్టేబుల్గా ఉండదు మంత్లీ ఇన్కమ్ అనేది, మనకి టైమింగ్ కూడా ఉండదు. సో మంత్లీ డ్యూటీస్ చేయడం వేస్ట్. ఇలా డ్రైవ్యూలో పార్ట్ టైం చేసుకోవడం చాలా బెస్ట్ మంత్లీ డ్యూటీస్ కంటే. డ్రైవర్స్కి మాత్రం చెప్తున్నా. మరి చూద్దాం ఈరోజు నేను ఎంత ఎర్నింగ్ చేయగలుగుతాను, ఈరోజు మనకి ఎంత రాసి పెట్టుంది అనేది మనం బయటికి వెళ్తేనే తెలుస్తుంది. సరే, ఇక బుకింగ్కి వెళ్దాం. 2.4 కిలోమీటర్స్, దాదాపు 2.5 కిలోమీటర్లు నడవాలి. అలా నడవాలంటే 35 to 40 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు టైం కూడా 10:20 అవుతుంది. నేను 11 వరకు అక్కడ ఉండాలి, అంటే నాకు కరెక్ట్గా 40 మినిట్స్ మాత్రమే టైం ఉంది. కాబట్టి స్టార్ట్ అవుతున్నాను. పికప్ లొకేషన్కి వెళ్దాం పదండి. వీలైతే అక్కడ నేను నడపబోయే కారు, అంటే ఇప్పుడు నేను ఈ బుకింగ్లో నడపబోయే కారు చూపిస్తాను. నాకైతే మాన్యువల్ హ్యాచ్ బ్యాక్ అని వచ్చింది. హ్యాచ్ బ్యాక్ అంటే i10, స్విఫ్ట్ ఇలాంటి కార్స్ అనమాట. పొడవుగా డిక్కీ ఉండదు కదా, డిక్కీ ఉండే బండ్లను సెడాన్ అంటారు. ఇది హ్యాచ్ బ్యాక్ కారు, మాన్యువల్ ట్రాన్స్మిషన్, అంటే మాన్యువల్ గేర్స్ ఉంటాయి. కానీ ఆ వెహికల్ వేరియంట్ ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే నాకు తెలుస్తుంది. సో పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం.
పికప్ లొకేషన్ కి నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో నాకు ఒక దారుణం కనిపించింది. అదే ఇది చూడండి. దేవుళ్ళ ఫోటోలను, కుమారస్వామి ఫోటో, సత్యనారాయణ స్వామి ఫోటో, ఇంకో ఫోటో తిరిగేస్తుంది. అది కూడా దేవుడి ఫోటో అనుకుంటున్నాను. ఇలా దేవుళ్ళ ఫోటోలను చెత్తలో పడేసే చెత్తనా కొడుకులు ఎవరో కానీ వాళ్లకు పుట్టగతులుండవు. అరే మీకు చేత కాకపోతే దేవుళ్ళ ఫోటోలను కొనకండి. కొని ఇలా చెత్తలో పాడేసి హిందువుల పరువు తీయకండి. ఒకవేళ మీకు ఫోటోలు అవసరం లేదు అనుకుంటే దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్లి అక్కడున్న రావి చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర, లేకపోతే గుడి ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట ఆ ఫోటోలను వదిలేయండి. కానీ ఇలా మనం ఇంట్లో పెట్టుకొని ధూపదీప నైవేద్యాలతో పూజించాల్సిన దేవుళ్ళ ఫోటోలను, విగ్రహాలను ఇక్కడ చూడండి ఎన్ని వినాయక విగ్రహాలను ఇలా చెత్తలో పడేశారో. ఇలా పడేసిన కుక్కలను ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళని కుక్క అని తిట్టడం కూడా కుక్కల్ని అవమానించినట్టే అవుతుంది. దయచేసి ఇలాంటి తప్పులు ఎవ్వరు చేయకండి, చేసే వాళ్ళను చేయనివ్వకండి. ఎందుకంటే పైనున్న వాడు అంతా చూస్తూనే ఉంటాడు. నీ కర్మ ఫలితం నిన్ను ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి కర్మ అనేది ఒకటి ఉంటుందని అస్సలు మర్చిపోవద్దు. ఈ దృశ్యం నాకు మల్కాజ్గిరి నుండి మౌలాలి వెళ్లే రైల్వే గేట్ దగ్గర, రైల్వే గేట్ దాటిన తర్వాత నాకు కనిపించింది. దయచేసి అక్కడున్న హిందువులు, హిందూ సంఘాల వాళ్ళు ఎవరైనా ఈ విగ్రహాలను జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే అక్కడ నుంచి తొలగించి దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేయించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒక్క మాట మాత్రం చెబుతున్నాను, దేవుడు అంటే నువ్వు వాడుకునే ఆట బొమ్మ కాదు, నీ తలరాతను నిర్ణయించే ఒక శక్తి. అది మాత్రం నీ మనసులో ఉంటే జాగ్రత్త. ఇలాంటి తప్పులు ఇంకెవ్వడు ఇకపై చేయకండి. లేదు మేము ఇలానే చేస్తాం అనుకుంటే చెప్పాను కదా, మీ కర్మ, మీరు ఇలా చేసిన కర్మ ఫలితం మీకు త్వరలో ఖచ్చితంగా మీ జీవితంలో లభిస్తుంది. ఇక నా డ్యూటీ విషయానికి వస్తే నేను కస్టమర్ లొకేషన్ కి రీచ్ అయ్యాక కస్టమర్ ఫోన్ చాలా సేపు, దాదాపు 10 నిమిషాలు రీచ్ అవ్వలేదు. తర్వాత హడావిడిగా బుకింగ్ స్టార్ట్ చేసి కస్టమర్ చెప్పినట్లు వరంగల్ రోడ్ లో ఉన్న బీబీ నగర్ కు దగ్గరలో ఉన్న బట్టుగూడ అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది. అది కూడా సీతారాముల వారి కళ్యాణం కోసం. ఆ ఊర్లో జరుగుతున్న సీతారాముల వారి కళ్యాణానికి కస్టమర్స్ వెళ్తున్నారు. అయితే నేను అనుకోకుండా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని చూసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు అసలు టాస్క్ మొదలైంది. ఒకవైపు విపరీతమైన ఎండ, కస్టమర్ కొద్దిగా నీడలో ప్లేస్ చూసుకొని కార్ని పార్క్ చేయమని చెప్పారు. కానీ నేను చాలా సేపు తిరిగిన తర్వాత కూడా నాకు ఎక్కడా నీడ దొరకలేదు. ఒక 15 నిమిషాలు అటు ఇటు తిరిగిన తర్వాత ఒక ప్లేస్ లో నాకు నీడైతే దొరికింది. అక్కడ కార్ పార్క్ చేశాను. ఇదే ఈ రోజు నేను నడిపిన కారు, టాటా విస్టా. చాలా ఓల్డ్ మోడల్. కంట్రోల్స్ కూడా చాలా హార్డ్ గా ఉన్నాయి. ఏసీ కూడా సరిగ్గా పని చేయడం లేదు. చాలా కాలం తర్వాత ఒక లారీ నడిపిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఈ కార్ నడుపుతుంటే. చెప్పాను కదా, ఆన్లైన్ డ్రైవింగ్ జాబ్ లో ఎటువంటి కారు వచ్చినా, అంటే మనం డ్రైవ్ చేయబోయే కారు ఎలాంటిదైనా, ఎంత ఓల్డ్ మోడల్ అయినా, ఎంత లేటెస్ట్ మోడల్ అయినా కూడా నడిపే దమ్ము మనకు ఉండాలి. అప్పుడే మనం ఈ జాబ్ లో సర్వైవ్ అవ్వగలం. మొత్తానికి
శ్రీరామనవమి కావడంతో ఈ శ్రీరాముల వారి గుళ్ళో రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది భక్తులు వచ్చారు. నాకు తెలిసి ఊరే కదిలొచ్చింది అనుకుంటున్నాను. నేనైతే లోపలికి వెళ్లి శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరాముల వారిని నా కన్నులారా దర్శించుకొని శ్రీరాముల వారి ప్రసాదాన్ని తీసుకొని బయటకి వచ్చాను. ఇక చూడాలి, వెయిట్ చేయాలి కస్టమర్ ఎప్పుడు వస్తాడో. ఇప్పుడైతే టైం మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. ఇంకా 2 గంటలు అంటే 5 గంటల వరకు కస్టమర్ కి టైం ఉంది. అప్పటి వరకు హైదరాబాద్ రీచ్ అయితే ఓకే, లేదా ఇంకా ట్రిప్ గనుక ఎక్స్టెండ్ అయితే నా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. చూద్దాం ఈ ట్రిప్ కి ఎంత వస్తుందో. మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. కార్ ని నేను అక్కడ పార్క్ చేశాను చూడండి, రెడ్ కలర్ కార్. ఈ ఎండకి వేడికి నేను ఎన్ని వాటర్ బాటిల్స్ తాగినా దాహం అయితే తీరట్లేదు. అందుకే పక్కనే ఉన్న స్వీట్ షాప్ లోకి వెళ్లి ఒక 1/2 లీటర్ స్ప్రైట్ అయితే తీసుకున్నాను. నిజంగా ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. నాలాగా బయట ఫీల్డ్ జాబ్ చేసే వాళ్ళు, అంటే బయట ఎక్కువ తిరిగే వాళ్ళు ఖచ్చితంగా క్యాప్ పెట్టుకోండి. క్యాప్ లేదా గొడుగుని మెయింటైన్ చేయండి. ఇది నార్మల్ సమ్మర్ అస్సలు కాదు. మనం ఇంతకు ముందు ఎప్పుడు కని విని ఎరుగని ఎండని వేడిని మనం ఈ సమ్మర్ లో చూడబోతున్నాం, అనుభవించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ ఎండవేడికి పూర్తిగా గొంతైతే తడారిపోయింది. అందుకని నేను ఇప్పుడు ఈ 1/2 లీటర్ స్ప్రైట్ ని తాగేస్తున్నాను. కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగడం అస్సలు మంచిది కాదు. వీలైతే కూల్ డ్రింక్ ప్లేస్ లో నిమ్మకాయ సోడా కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ తాగడానికి ప్రయత్నించండి. నాకు ఇక్కడెక్కడ అవి కనిపించలేదు కాబట్టి నేను స్ప్రైట్ తీసుకొని తాగుతున్నాను. ఇక ఈ బుకింగ్ కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ గురించి చూసుకుంటే చూడండి, మీకు స్క్రీన్ పైన ప్రూఫ్ చూపిస్తున్నాను. నేను ఇవాళ చేసింది బుకింగ్ ఒకటి మాత్రమే. దానికి నాకు 580 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. దాంట్లో ఇప్పుడు నేను కొన్న స్ప్రైట్ 35 రూపీస్. నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేసుకున్నాను, దానికి 32 రూపీస్. మొత్తం నాకు 67 రూపీస్ ఈ 580 లో ఖర్చు అయ్యింది. మిగిలిన అమౌంట్ నా ప్రాఫిట్. తర్వాత నెక్స్ట్ ఏవైనా బుకింగ్స్ ఉన్నాయా అని చెక్ చేశాను, కానీ నాకు దగ్గరలో అనుకూలంగా ఏ బుకింగ్ నాకు దొరకలేదు. అన్ని కూడా నాకు చాలా లాంగ్ లో ఉన్నాయి. టైం కూడా 7 PM 8 PM అలా ఉన్నాయి. నేను అంత దూరం వెళ్ళి ఆ బుకింగ్ తీసుకొని కంప్లీట్ చేసి వస్తే నాకేమీ మిగలదు. ఇక సర్వీస్ బుకింగ్స్ అయితే నేను అస్సలే చేయను, ఎందుకంటే అమౌంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నా అదృష్టం, ర్యాపిడో బుక్ చేసుకున్న ఒక 1 మినిట్ లోపే నాకు ర్యాపిడో అయితే దొరికింది. ర్యాపిడో కెప్టెన్ అయితే రోడ్ కి ఆపోజిట్ లో ఆగారు. నేను ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి అక్కడికి వెళ్లి ర్యాపిడో బైక్ ఎక్కుతాను. బైక్ ఎక్కి ఇంటికి వెళ్తాను. నేను చేస్తున్న ఈ వీడియోస్ కేవలం నా జాబ్ గురించి, మనీ ఎర్నింగ్ గురించి మాత్రమే కాదు, ఇంకా ఇది ఒక వ్లాగ్ అని చెప్పొచ్చు. ఈ వ్లాగ్స్ లో మీకు సోషల్ అవేర్నెస్, ఇంకా డైలీ నేను ఎలా ఉంటాను, బయట నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, బయట నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనే అన్ని విషయాలను మీకు క్లియర్ గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ర్యాపిడో బైక్ డ్రైవర్ అయితే ఒక ముస్లిం, కానీ చాలా చక్కగా నాతో టైం పాస్ గా మాట్లాడారు. శ్రీరామనవమి వల్ల మాకు కూడా బుకింగ్స్ లేవు భయ్యా, చాలా డల్ గా ఉంది బిజినెస్ అని నాతో చాలా బాధగా చెప్పారు. కానీ ఏం చేస్తాం, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. రోకలి వచ్చి తన బాధను రోలుతో చెప్పుకున్నట్లు ఈ భయ్య తన కష్టాలను నాతో షేర్ చేసుకున్నారు. ఇంచుమించు నావి కూడా అలాంటి కష్టాలే కాబట్టి ఒకరికొకరం షేర్ చేసుకుంటే తన బాధ తగ్గుతుంది అని షేర్ చేసుకుంటున్నాను. అంతకు మించి ఏమీ ఆశించట్లేదు, ఎక్స్ట్రా ట్రిప్ కానీ ఏమీ కానీ అని చెప్పారు. నాకు ఆ మాట చాలా సంతోషంగా అనిపించింది. నా జాబ్ లో అయినా కొద్దిసేపు అయినా డ్రైవింగ్ చేస్తున్నంత సేపు నేను ఏసీలో ఉంటాను కాబట్టి నాకు ఎండ బాధ ఎక్కువగా తెలియదు. కానీ హైదరాబాద్ లో పనిచేస్తున్న వేల మంది ర్యాపిడో డ్రైవర్ అన్నలు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఒక బ్యాగ్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తూ ఆ బ్యాగ్ లో కూల్ వాటర్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎక్కువగా అలసటగా అనిపిస్తే అసలు డ్రైవ్ చేయవద్దు. ఆ రోజుకి ఆపేసి ఇంటికి వెళ్లిపోయి మళ్ళీ సాయంత్రం మీ జాబ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎక్కువగా డబ్బుల కోసం ఆశపడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మీకు ఏదైనా జరిగితే ఈ ర్యాపిడో కంపెనీ కానీ లేదా మా డ్రైవ్ యూ కంపెనీ కానీ ఎలాంటి కంపెనీ, ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు మీకు ₹1 కూడా సహాయం చేయవు. కాబట్టి మన లైఫ్ మన చేతుల్లో ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా పని చేసుకోవడం ముఖ్యం. ఈ వీడియో 14 నిమిషాలు మీరు ఇంతసేపు కంటిన్యూగా చూశారు అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి చాలు. మీకు ఒక్క పైసా కూడా ఖర్చు కాని లైక్ నాకు కోట్ల రూపాయలతో సమానం. ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సక్సెస్ నీడ్స్ మోర్ స్ట్రగుల్, సో బీ హ్యాపీ, బీ సక్సెస్. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను. ఎండ మాత్రం ఈరోజు చుక్కలు చూపించింది. మార్చ్ ఎండింగ్లోనే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్ మేలో ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కానీ తప్పదు, ఎంత ఎండ ఉన్నా మన జాబ్ మనం చేయాల్సిందే. ఈమె నా కూతురు చైత్ర పాప. హాయ్ చెప్పు.
హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ ఫర్ వాచింగ్. వాచింగ్. బాయ్.